ఛార్జింగ్ ఎవరు ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనము ప్రతి ఆదివారము కూడా యోహాను సువార్త 5వ అధ్యాయం మీద మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది 3వ అంశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం మనం చదువుకుందాం. 14, 15, 16. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజేసెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుచున్నాం. కరుణా సంపన్నుడవు, కృప చూపే దేవుడవు నాయన, నిన్న నేడు ఏకరీతిగా కాపాడుచున్న మా తండ్రివి, మా పోషకుడవు, మా సంరక్షకుడవు, మాకు చాలిన దేవుడవు, మాతో కూడా నిత్యము నిరంతరమున్న దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. చదివిన మీ దాసుని కూడా దీవించి బలపరిచి ఇంకా చదవడానికి నీ కృప దయచేసి కనికరించండి. నీ వాక్యము ఈ నీ మాటలు వినిపింపజేయండి. విశ్వాసులకు ఆదరణ, పాపిక రక్షణ కలిగించే మాటలు బోధించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సంచరించినటువంటి స్థలాలు మనకు కనిపిస్తాయి. యెరూషలేమునకు వచ్చినాడని, యెరూషలేములో ఆయన సంచరించినాడు. యెరూషలేములోని రోగముతో ఉన్న ఒక వ్యక్తిని మాత్రమే ఆయన ఆ దినమున స్వస్థపరిచినాడు. అనేకులు ఉన్నారు, గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు మొదలైన రోగులు అక్కడ ఉన్నారు. బెతెస్దా అనబడిన కోనేటి కాడ ఉన్నారు. దేవదూత రావడము, నీళ్లు కదిలించటము, ఎవడైతే మొదట దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థత నొంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అక్కడ 38 ఏండ్ల నుండి ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతన్ని సరాసరిగా సృష్టికర్త అయిన దేవుడే వచ్చి అతన్ని పలకరించి, అతన్ని ముట్టి, అతన్ని బాగు చేసి తన ఇంటికి పంపినట్టుగా మనం చూస్తాం. దేవుడు ప్రత్యేకంగా ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చినాడు, వెతుకుచూ వచ్చాడు. అతన్ని ముట్టాడు. నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పినాడు. వెంటనే అతడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచిపోయినాడు. అది విశ్రాంతి దినం. ఏ దినం అది? విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ధర్మశాస్త్రం మనకు చెప్తూ ఉంది.
6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేసుకొనవలెను. 7వ దినం విశ్రాంతి దినము గనక ఆ దినమున నీవైనను, నీ ఇంటివారైనా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువు అయినా, పరదేశి అయినా ఎవడు కూడా పని చేయకూడదు. ఆ దినము దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలా అనే ఉద్దేశము ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. యూదులు కూడా అదే మాట పట్టుకున్నారు. ఈ దినము విశ్రాంతి దినము గనుక, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకున్న తగదే అని ప్రశ్నించినారు స్వస్థత పొందిన వాణ్ణి. కానీ తన్ను స్వస్థపరిచిన వాడు ఎవరో తనకు తెలియదు. తన్ను స్వస్థపరిచిన వాడు ఎవడో తనకు తెలియదు. ఆయన యేసు అని తనకు తెలియదు. స్వస్థత పొందగోరుచున్నావా అంటే అవునన్నాడు. ఆయన స్వస్థపరిచినాడు, వెళ్ళిపోయినాడు. ఆయన తప్పించుకొని పోయిన మాట ఉంది. ఆయన తప్పించుకొని పోయినాడు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానే తప్పించుకొని పోయినాడు, దాపెట్టుకొని పోయినాడు. అందరికి భయపడి కాదు, మళ్ళా భయపడిపోయినాడేమో, తప్పించుకొని పోయినాడేమో, అది కాదు. తన సమయం ఇంకా రాలేదు కాబట్టి, తాను పని చేసే దినాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆయన అప్పుడప్పుడు ఆయన తప్పించుకొని పోయిను అనే మాటలు కనిపిస్తాయి బైబిల్లో. అయితే యేసుక్రీస్తు ప్రభు తను వెతుకుంటూ వచ్చాడు మళ్ళీ రెండోసారి. ఒకసారి వెతుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడున్నాడు తానంటే బెతెస్దా అనబడిన కోనేటి కాడ ఉన్నాడు. రెండవసారి ఆయన వెతుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు తానంటే దేవాలయంలో ఉన్నాడు. అవునా? అతడు దేవాలయంలో ఉన్నాడంట. వచనం ఎంత చూడండి, 13వ వచనంలో రాయబడిన మాట, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి అన్నమాట ఉంది. ఎక్కడున్నాడు తాను? దేవాలయంలో ఉన్నాడు. యేసు ప్రభువుడికి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? దేవాలయానికి వచ్చినాడు. బాగుపడిన వాడు ఎక్కడుండాలా? దేవాలయంలో ఉండాల. తాను బాగుపడ్డాడు కాబట్టి దేవాలయానికి వచ్చినాడు. యేసుక్రీస్తు కూడా తనను వెతుక్కుంటూ వచ్చినాడు దేవాలయానికి. తాను దేవాలయంలో కనిపించినాడు. దేవాలయంలో కనిపించినాడు. కనిపించిన తర్వాత ప్రభు అన్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చెయ్యకుమని చెప్పగా అన్నమాట ఉంది. ఇదిగో స్వస్థత నొందితివి అన్నాడు. ఇదిగో ఇదిగో అంటే ఇటు చూడని కదా, ఇటు చూడు, నీవు స్వస్థత నొందినావు, నీవు స్వస్థత నొందినావు అంటూ ఏమన్నాడు? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చెయ్యకము. పాపం చేయకమన్నాడు. పాపం చేస్తే ఏమొస్తుంది? పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి పాపం వల్ల రోగాలు వచ్చాయి. ఇది చెప్పుకోవాలి ముందు. పాపం వల్ల రోగాలు వచ్చాయి. తాను పాపం చేశాడు కాబట్టి తనకి ఏ రోగం వచ్చింది? కాళ్ళు చేతులు పడిపోయినాయి అంతే. అవునా? దాన్ని ఏమంటారు? పక్షవాతం అంటారు కదా. కాళ్ళు చేతులు పడిపోయినాయి. కారణం ఏమిటంటే పాపం, అంతే. యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ముందు ప్రభు ఏమనంటే నీ పాపములు క్షమించబడును గాక అని చెప్పి వాళ్ళని స్వస్థపరిచి పంపించున్నాడు. ముందు పాపక్షమాపణ, ఆ తర్వాతనే స్వస్థత. ఇప్పుడు అది కాదు, ముందు స్వస్థత కావాలా, పాపక్షమాపణ తర్వాత. అది పొందుతామో పొందమో అది వేరే సంగతి. ఈనాడు చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా దేనికోసం వస్తున్నారు? ఎక్కువగా స్వస్థత కోసము వస్తున్నారు. రావాల్సిందే, తప్పదు. కానీ ముందు నీ పాపాలు కడగబడాలా, ముందు నీ పాపాలు ఒప్పించబడాలా, ఆ తర్వాతనే స్వస్థత అన్నది
దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వాక్యములో ఇలా రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎందుకోసం వచ్చినాడు యేసు క్రీస్తు లోకానికి? పాపులను రక్షించుటకు మాత్రమే ఆయన వచ్చినాడు. ఇలా చెప్పుకోవాలి. ఇంకొక మాట ఏమిటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం మనకు నోటెడైన మాటనే అది. నశించిన దానిని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసు, బాధన్నమాట, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినాడు. ఈ వ్యక్తి నశించిపోయినాడు. ఏ వ్యక్తి నశించిపోయినాడు? కోనేటి కాడ ఉన్న ఆ వ్యక్తి. అతని రోగమే 38 ఏళ్ళ నుంచి ఉందంట. అతనికి రోగం 38 ఏళ్ళ నుంచి రోగంతో పడినాడు. తన వయసు తెలియదు ఎంతనో. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇతని పేరు ఏం పేరంటే జక్కయ్య. ఇతని పేరు ఏం పేరు? జక్కయ్య అని చూసా కదా ప్రభు అనేది మాట. మందని చూసా. ఎవరిని చూసి అన్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని. పై వచనాల్లో మనం చూస్తాం, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చు ఉండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడినందున జనులు గుంపు కూడి ఉంట వలన చూడలేక పోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళని చాలా సనుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేన్నైనా తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పినాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇది జరిగిన సంగతి. జక్కయ్య అను పేరు గల ఒకడు, ఇతడు ధనవంతుడు అని ఉంది. ఇతడు ధనవంతుడు. ధనవంతుడైన ఈ వ్యక్తి యేసును చూడాలని ఒక ఆశ కలిగిందంట. యేసును చూడాలని ఒక ఆశ కలిగిందంట. దేన్నో కాదు, ఎవరినో కాదు, యేసును చూడాలని ఆశ కలిగింది. అనగా రక్షకుణ్ణి చూడాలని ఆశ కలిగింది. మొదట్లో చూడలేకపోయినాడు. ఎందుకు? ఒకటి పొట్టితనము, రెండవది జనులు గుంపుగా ఉన్నందువల్ల. యేసును చూడడానికి ఒక ప్రయత్నం చేశాడు. పొట్టోనికి పుట్టాడు ఉపాయం అన్నట్టుగా ఉపాయం చేశాడు. దేని కోరుకున్నాడు తాను? యేసును చూడడానికి మేడి చెట్టును కోరుకున్నాడు. అవునా? మేడి చెట్టును కోరుకున్నాడు. మేడి చెట్టు ఎక్కాడు, కూర్చున్నాడు. చూద్దాములు అనుకున్నాడు, అంతే. ఆయన చూద్దాం అనుకున్నాడు. కానీ ఆయనే జక్కయ్యను చూచినాడు. జక్కయ్యను పిలిచినాడు. జక్కయ్యతో, నేడు నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు. సంతోషముతో ఎట్లా చేర్చుకున్నట? సంతోషముతో తన ఇంట యేసును చేర్చుకున్న వెంటనే తనలో ఏం కలిగింది? మార్పు కలిగింది. అట్లా యేసయ్య మన ఇంటికి వచ్చిన తర్వాత మనకేం కలగాల? మార్పు కలగాల. అట్నే ఉండాలంగా. మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి, కానీ మనలో ఏం కలగటం లేదు. మార్పు కలగటంలే, మారు మనసు కలగటంలే. అంటే ఇంకా మన హృదయాలు మనం కఠినంగా చేసుకుంటూ ఉన్నాం. ఇంకా కొంతకాలం లోకంలో గడుపుదామని, పాపములో గడుపుదామని మారడంలే జీవితాలు. కానీ యేసయ్య ఎప్పుడైతే తన ఇంట్లో చేరినాడో ఏం మారింది? మనసు మారింది. మనసు మారి ఇట్లా అన్నాడు కదా, ఏమన్నాడు? నిలబడి, ఇదిగో ప్రభువా,
నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనిని తీసుకుంటే మరలా అతనికి 4 అంతలు చెల్లిస్తానని ప్రభుతో చెప్పినాడు. తనలో మార్పు కలిగింది, తనకు మారు మనసు కలిగింది. చూడనే వెళ్ళినాడు కానీ యేసు ప్రభువే తన ఇంట్లోకి వచ్చినాడు, తన ఒంటిలోకి వచ్చినాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. లూదియా ఇంటికి రక్షణ వచ్చింది. చెరసాల నాయకుని ఇంటికి రక్షణ వచ్చింది. నోవాహు కుటుంబానికి రక్షణ వచ్చింది. మరి నీ కుటుంబానికి రక్షణ వచ్చిందా? నీ కుటుంబంలో అందరు రక్షణ పొందిన వారైనా? రక్షణ పొందితే ఎలా మనం జీవిస్తున్నాం? ప్రభు అన్న మాట అదే, నీకు ఎక్కువగా మరెక్కువ కీడు కలగకుండా నువ్వేం చేయకూడదు? పాపం చేయొద్దండి. పాపం చేస్తే ఏం కలుగుతుంది? కీడు కలుగుతుంది, రోగాలు వస్తాయి. రాత్రి 10:30 ఆ తర్వాత ఒక ఆయనకు ఫోన్ చేసి ఎలా ఉంది ఆరోగ్యం అంటే బాగుంది అన్నాడు. ఇంకా తాగుతున్నావా సిగరెట్లు అని చెప్పిన. ఇలా మానేసిన అన్న 10 రోజులు ఎందుకంటే దాన్ని ముట్టుకోవడం లేదని చెప్పిన. అంటే దాని వల్ల కూడా లోపల ఉన్నటువంటి ఏమవుతాయి అన్నీ ఈ పొగ లోపలికి పోయి, ఈ పొగాకంత లోపలికి ఏమవుతాయి అంటే ఊపిరితిత్తులు ఏమవుతాయి? నల్లగా మారిపోతాయి. దానివల్ల రోగం, దానివల్ల మరణం. డబ్బులు ఖర్చు పెట్టాలా మళ్ళీ దానికి? అవునా? తాగేటప్పుడు సంతోషంగానే ఉంటుంది, మళ్ళా రోగం వచ్చి పన్నేమనుకోంగా కోలుకోలేవు నువ్వు అసలుగా. ఎన్ని లక్షలు కావాలనో. తన జీవితంలో మార్పు. యేసుక్రీస్తు ప్రభువు ఇలా అన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. తనని వెతికి వచ్చినాడు. ముందు బాగు చేసినాడు. బాగు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో దేవునికి మళ్ళీ ఆలోచన వచ్చింది, ఇతడు మళ్ళా పాపం చేస్తాడేమో. అర్థమైంది మాట. కాబట్టి మరలా వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చి, ఎదుగో స్వస్థతను పొందినావు, ఇక మరి ఎక్కువని కీడు కలగకుండా వెళ్ళి పాపము చెయ్యకు అని చెప్పినాడు. పాపం చేయకపోయి చేయమన్నాడా? కాదు, చేయొద్దు అన్నాడు అన్నమాట. పాపం చేయొద్దు, జాగ్రత్త సుమా అని చెప్పినాడు. ఒక దినాన యేసు ప్రభు యొద్దకు ఎవరు వచ్చినారు? యేసు ప్రభు దేవాలయం ఉండగా, అది కూడా విశ్రాంతి దినమే. ఆ దినాన శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చినారు ప్రభు దగ్గరికి. తీసుకొచ్చి ఆయన ముందర నిలబెట్టి, ఇదిగో బోధకుడా, ఈ స్త్రీ పాపము చేయుచుండగా పట్టబడింది. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలంట? రాళ్ళు రూవి రాళ్లతో కొట్టి చంపాలి ఆమెను. నువ్వేం చెప్తావు అని ప్రభువును ప్రశ్నించినారు. ప్రభు ఆ మాట విని ఆయన ఏమో రాయుచుండేనమాట ఉంది, ఏమో కింద రాయుచున్నమాట ఉంది. వారు పట్టు వదలక అడుగుచున్నందువలన ఆయన లేచి తలెత్తి చూసి, మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే కనుక ఒకవేళ ఆమె మీద రాయి వేయండి అని చెప్పినాడు. అని చెప్పి మళ్ళా ఏమో రాయుచున్న కింద వారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు తమ రాళ్ళు అక్కడనే బారేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. వినాలి, నిద్రపోవచ్చు. నేను కూడా గత రాత్రి 1 గంట అయింది నిద్రపోయే లోపల, మళ్ళా 6కి లేసిన. సోదరులారా, జాగ్రత్తగా మనం విందాం. మీలో ఎవడైనా పాపము చేయని వాడు ఉంటే కనుక ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అందరూ కూడా ఆయన తల వంచి ఏదో రాస్తుంటే అందరు కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ పోయిన తర్వాత ప్రభు తలెత్తు చూసి ఏమన్నాడు? అమ్మా, ఏమన్నాడు ఆయన? ఎవరికి శిక్ష విధించలేదా అంటే, లేదు ప్రభువా అని చెప్పింది. ప్రభు అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపము చెయ్యకుము అని చెప్పినాడు. ఇక వెళ్ళి పాపం చేయకని చెప్పినాడు. ఆమె వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఒక మాట మనం గుర్తుంచుకోవాలా. ఏమిటంటే, ఆమె పశ్చాత్తాపడలే, ఆమె పాపాలు ఒప్పుకోలే,
ఆమె మారు మనసు పొందలే, ఆమె బాప్తిసం తీసుకోలే. ప్రభు చెప్పిన మాటను బట్టి వెళ్ళిపోయింది అంతేగాని ఆమెలో ఏమి లేదు, పశ్చాత్తాపము లేదు. ఆమె చనిపోతే ఎక్కడికి పోతుంది ఇప్పుడు? నరకానికే కదా. ఎందుకంటే ఆమె పశ్చాత్తాపల్లే. వారు శిక్షించలేదు, నేను కూడా శిక్షించాను, ఇక వెళ్ళి పాపం చేయకమన్నాడు అన్న మాటను బట్టి ఆమెకి ఏమైనా మారు మనసు కలిగిందా? ఆమె ఏమైనా బాప్తిసం తీసుకోయిందా? కాదు కదా. ఆమె పాపిగానే వెళ్ళిపోయింది. ఒకవేళ అక్కడనే ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను చేసిన తప్పు క్షమించమని చెప్పి కనుక ఒకవేళ ప్రభు క్షమించవాడేమో. ఈనాడు కూడా చాలామంది అంతే కదా, స్వస్థత అందుతున్నారు, బాగుపడుతున్నారు, పోతున్నారు, కానీ వారు సంపూర్ణంగా తమ హృదయాల్లో యేసుక్రీస్తును చేర్చుకోవడము లేదు అన్నది మనకు బాగా అర్థమవుతుంది. ఇతడు తప్పిపోయినాడు కాబట్టి యేసు ప్రభువు మళ్ళా వెదికి రక్షించడానికి వచ్చినాడు. మాట చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయానికి వచ్చేస్తే, ఈ 15వ అధ్యాయంలో మనకు 3 ఉపమానాలు కనిపిస్తాయి. 15వ అధ్యాయం అనగానే లూకా సువార్త, అక్కడ మనకు 3 ఉపమానాలు కనిపిస్తాయి. ఒకటవదిగా, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండెను కదా. అందుకు ఆయన వారితో ఇట్లా, నేను ఈ ఉపమానం చెప్పాను 15వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? చాలు, వెదక వెళ్ళడా అంటే అర్థం ఏమిటి? ఒక గొర్రె తప్పిపోయింది, 100లో ఒకటి తప్పిపోయింది. తప్పిపోయిన దాన్ని వెదకడానికి ఎన్ని విడిచిపెట్టినాడు? 99 గొర్రెలు విడిచిపెట్టేసినాడు. ఇవన్నీ కూడా ఇలా చెప్పుకోవచ్చునేమో, 99 నీతిమంతులను విడిచిపెట్టి ఒక్క పాపి నిమిత్తమై ఆయన వెదక వెళ్ళాడు. ప్రభువే చెప్పిన మాట ఏమిటంటే, నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపుల్ని పిలువచ్చుతాను కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. అర్థమైంది మాట? ఆయన వచ్చిన ఎవరి కోసం వచ్చినాడు? ఆయన అంటే పాపుల కోసం వచ్చినాడు, పరిశుద్ధుల కోసం కాదు, నీతిమంతుల కోసం కాదు. నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు కానీ నశించని వారి కోసం కాదు. ఇదిగో ఇలాంటి జక్కయ్య అని ఇలాంటి వాళ్ళు, ఈ లంచగొండితనం గల వాళ్ళు. జక్కయ్య లంచగొండే కదా, అవునా? ప్రభుత్వ ప్రకారం అయితే కనుక ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా తను వసూలు చేయాలి, కానీ దానికి మించి వసూలు చేశాడు కాబట్టి తాను నశించిపోయినాడు. ప్రియమైన వారులారా, తప్పిపోయిన గొర్రె కోసమై తాను వెళ్ళాడు. ఆ గొర్రె దొరికింది, సంతోషముతో దాన్ని మెడ మీద వేసుకొని వచ్చినాడు. వచ్చి ఇలా అన్నాడు, అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి ఏమన్నాడు? మీరు నాతో కూడా సంతోషించుడి చెప్పినాడు. ఎందుకంటే నా గొర్రె దొరికింది, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పినాడు. ఒక గొర్రె రక్షించబడితే, ఒక గొర్రె తప్పిపోయింది దొరికితే గనక యజమానునికి సంతోషము, ఆనందము అన్నది మనం గుర్తుంచుకునే వారికి ఉండాలి. తప్పిపోయిన గొర్రెలను అంటే పాపులు అనే మాట మనకు కనిపిస్తుంది. గొర్రె మూర్ఖ స్వభావముతో అది తప్పిపోయింది, అది వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు దాన్ని వెదకి రక్షించినట్టుగా మనం చూస్తాం. ఇక రెండవదిగా నాణ్యము అనే మాట కనిపిస్తుంది, అవునా? చూడండి, 8వ వచనం రాయబడిన మాట, వచనం 8, 9లో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుగా ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికిందని వారితో చెప్పును కదా. అంటే
నాణ్యం పోగొట్టుకోయింది. అది పోలే. ఎందుకు పోయింది నాణ్యము అంటే తన నిర్లక్ష్యం వల్లని, అంతే, ఇంకేం లేదు. అవునా? ఇంటిలోనే మరి ఈ నాణ్యం ఇంటిలోనే కనిపించకుండా ఎక్కడో పోయింది. అంటే ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ నాణ్యము పోయిందంతే. కొన్ని సందర్భాల్లో మన నిర్లక్ష్యమే మన నిండు జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. అర్థమైంది మాట? మన నిర్లక్ష్యమే మన నిండు జీవితాన్ని నాశనము చేస్తూ ఉంది. నేటి దినాలు ఎంతమంది యవనస్తులు కదా, వివాహం కాకుండానే రోగాల పాలైన వాళ్ళు ఉన్నారు, వివాహం కాకుండానే చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, వివాహం కాకుండానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే తన నిర్లక్ష్యం. ఈమె నిర్లక్ష్యం వలన నాణ్యం తప్పిపోయింది, పోగొట్టుకోయింది. కాబట్టి వెతికింది, మరలా దొరికింది. దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యము అంటారనమాట. ఇక మూడోది మనం చూస్తే కనుక మన జ్ఞాపకం చేసుకునేప్పుడు వాక్యం ఇలా చెబుతూ ఉంది. చూడండి, 32వ వచనం చదువుతారా? 15వ అధ్యాయము లూకా సువార్త 32వ వచనములో, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఈ నీ తమ్ముడు, వినాలి మనం బాగా, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ నీ తమ్ముడు అనే మాట 2 సార్లు ఉంది అంతే. ఒకటి పనివారు చెప్పినారు, ఏంది ఇదంతా ఈ బ్యాండు మేళలు వల్ల ఏంది అంటే, వాళ్ళు అన్నారు పనివారు, నీ తమ్ముడు వచ్చినాడు కాబట్టి పండగ జరుగుతుంది. తండ్రి ఏమన్నాడంటే ఈ నీ తమ్ముడు చనిపోయి బతికినాడు, తప్పిపోయి దొరికినాడు. మనకు అర్థం కావాలి ఈ మాటలన్నీ కూడా. దేవుడు వెదికి రక్షించేవాడు. తప్పిపోయిన వాటిని వెదికేవాడు, రక్షించేవాడు. అందులో సంతోషము, ఆనందం ఉంది. ఒక పాపి భూమి మీద రక్షించబడితే పరలోకమందు దూతలు ఏం చేస్తారంట? సంతోషిస్తారంట, వాళ్ళు ఆనందిస్తారంట. ఒక పాపి ఈ భూమి మీద రక్షణ పొందితే పరలోకములో పండగ జరుగుతూ ఉంది అని బైబిల్లో ఉంది. వాళ్ళు సంతోషిస్తారంట, ఆనందపడతారంట, ఒక పాపి పరలోకానికి వస్తున్నాడు అని. యేసు ప్రభువులో వేలాడుతూ ఉండగా ఒక దొంగ ఏం చేశాడు? మారు మనసు పొందాడు కాబట్టి పరలోకమంతా సంతోషించి ఆనందించింది. ఈ సమయమంతా ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే కనుక, నీవు రక్షణ పొందితే నీ ఇంటి వారు సంతోషపడతారు, నీ సంఘ సేవకుడు సంతోషపడతాడు. అంత మాత్రం కాదు, పరలోకములో సంతోషం. ఒక పాపి పరలోకం చేరుతున్నాడు అనే సంతోషం మనం గుర్తుంచుకోవాలా. ఇక్కడ చిన్న కుమారుడు తప్పిపోయినాడా, తానే పోయినాడా? చెప్తారా? తానే పోయినాడు. తను తప్పిపోలేదు, తానే పోయినాడు. ఎందుకు పోయినాడు? ఇంట్లో ఏం లేదు, తనకు స్వేచ్ఛ లేదు కాబట్టి. తండ్రి అడ్డము, తల్లి అడ్డము అని చెప్పేసి ఆస్తి అంతా తీసుకున్నాడు, అమ్మేసుకున్నాడు, దూర దేశం పోయినాడు. ఇక బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టుగా స్నేహితులు వచ్చారు, అంతగా చేసినారు. ఆ దేశంలో తన కరువు వచ్చేసింది. పందుల కాడికి పోయినాడు. పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకొని అనుకున్నాడు, కానీ అవి దొరకనీయలేదు. బుద్ధి వచ్చి నా తండ్రి ఇంట అనేక కూలివాన్లకు భోజనం సమృద్ధిగా ఉంది, నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నానే అని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటికి దావబట్టి వస్తూ ఉంటే ఎలా వచ్చింటాడు? వచ్చేటప్పుడు పోయేటప్పుడేమో ఎలా పోయింటాడు? డబ్బు చేతి నిండా డబ్బే, కాళ్ళకు బూట్లు వేసుకొని
కదా, మంచి మంచి డ్రెస్సు, చేతులకు ఉంగరాలు, మెడలో గొలుసు అన్నీ వేసుకొని పోయింటాడు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఎలా వచ్చినాడు? ఎలా వచ్చింటాడు? వచ్చేటప్పుడు నెత్తెల్ల విరిగి, బట్టలల్లా మాసిపోయి, పందుల కాడ ఉన్నాడు కాబట్టి పందుల వాసన కొడుతూ ఉంటుంది, రోతగా వచ్చింటాడు. అందుకనే తండ్రి ఏమన్నాడంటే తన కూలి వాళ్ళని పిలిచి ఏమన్నాడు? తన దాసులను చూసి 22వ వచనం, ప్రతిష్ఠిత వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములు చెప్పులు తొడిగించుడి, కొరవిన దూడను తెచ్చి వధించుడి, మనము సంతోష పడుదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఎప్పుడైతే ఇంటికి వచ్చినాడో తండ్రి పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన దాసులను పిలిచి ప్రశస్తమైన వస్త్రం తొడిగించండి, వీని కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడిగించండి, కొరవిన దూడను వధించండి, వంట చేయండి, మనం తిందాం, సంతోషపడదాం. ఎందుకంటే ఈ నా కుమారుడు చనిపోయి బతికినాడు, తప్పిపోయి దొరికినాడు. దొరికాడు కాబట్టి సంతోషం, ఆనందం అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది గుర్తుంచుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, ఆ మాటకు వచ్చేద్దాం, మనం ముగిద్దాంగా రండి. యోహాను సువార్త 5వ అధ్యాయము వచనం 15. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అర్థమైంది మాట. తనకు దేవుడు మేలు చేస్తే తాను యేసు అని తెలుసుకున్న తర్వాత మౌనంగా ఉండవచ్చు కదంగా. మౌనంగా ఉండకుండా ఏం చేశాడు? తాను అవివేకమైన పని చేసినాడు. పోయి మళ్ళీ చెప్పినాడు, పోయి నన్ను స్వస్థపరిచింది యేసు అని చెప్పినాడు. ఇది అవివేకమా? ఇది బుద్ధిలేనితనమా? లేకపోతే బుద్ధినితనమా? ఇది సంతోషించి ఆనందపడాల్సింది. నన్ను స్వస్థపరిచిన వాడు దేవుడు అని తన మనసులో ఉంచుకోవాల్సింది. పోయి చెప్పినాడు. వాళ్ళు వచ్చి యేసుని ఏం చేశారంట? హింసించిరన్న మాట ఉంది. హింసించినారంట. కొన్ని సందర్భాల్లో మనము దేవుణ్ణి హింసిస్తూ ఉంటాం. దేవుడు మనకు మేలు చేస్తే, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తే, దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తే, దేవుడు మనకు మంచి ఉద్యోగాలు సంపాదన ఇచ్చినప్పుడు ఒక మాట బైబిల్లో రాయబడింది, నిన్ను బట్టే కదా యెహోవా నామము దూషణ పాలవుతూ ఉంది. యేసుక్రీస్తును ఇంకా హింసిస్తున్నావు అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు సరిగ్గా బతకడం లేదు, నువ్వు సరిగ్గా జీవించటం లేదు. కాబట్టి నిన్ను బట్టే దేవుడు హింసించబడుతున్నాడు. ఇంకా నిన్ను బట్టే దేవుడు అవమానపరచబడుతున్నాడు. తాను బాగుపడిన తర్వాత ఊకుండాల్సింది మరలా పోయి చెప్పినాడంట. వాళ్ళు వచ్చి ఆయన హింసించినారంట. 16వ వచనంలో కదా, యూదులు యేసును హింసించిరి. ఎట్లా హింసించారో తెలియదు. యోసేపును బేడీలు ఏం చేసినాయంట? హింసించినాయంట. హింస. సోదరి సోదరులారా, మనం బాగుపడినాం, మనం దేవుని తెలుసుకున్నాం. ఇక పాపం చేయకుండా, కీడు మనకు రాకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని గణపరుస్తూ, ప్రభుని సంతోషపరుస్తూ, దేవునికి మేలు చేస్తూ, ప్రభు పరిచర్యలో పాల్పొంపులు పొందొచ్చు. మనము దేవుని సంతోషపరిచే వారుగా ఉండాలి. అలా కాకుండా వారమంతా ఇష్టానుసారంగా బతికి, వారమంతా ఇష్టానుసారంగా తిరిగి ఆదివారం వచ్చి బలం చేయవేస్తే అది నీకు అంత మంచిది కాదు. వారమంతా నోటికి అదుపు లేకుండా మాట్లాడి ఆదివారం వచ్చి
రొట్టె రసం తీసుకొని తిని తాగితే నీకు అది మంచిది కాదు. అది చెడు, నీకు అది ఇబ్బంది కలుగజేస్తుంది. గుర్తుంచుకునే వారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను వెతికి రక్షించాడు. నీ ఊరికి వచ్చినాడు, నీ ఇంటికి వచ్చాడు, సేవకులను పిలిపించాడు, వాక్యం చెప్పించాడు. నువ్వు పాపక్షమాపణ పొందిన తర్వాత ఇక ప్రభువును మనం సంతోషపరచాలంతే. మన అనుదిన జీవితంలో మన స్థానం ప్రభుకు మనం ఇవ్వాలి. దేవుని సంతోషపరుస్తూ ఆనందపరిచి ఆ దేవుని రాజ్యం మనం చేరుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ దయచేయండి. రక్షించబడిన వారు కూడా మరలా పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించుటకు నీ కృప అనుగ్రహించి మీరే కాపాడి దర్శించమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ ప్రభు పేరట వందనాలు.